సో ఏదో ఇన్హెరిటెన్స్ గురించి చాలా ఎక్కువ అర్థం చేస్తున్నారు, చాలా బాగా అర్థం చేస్తున్నారు అంతా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం, రైటా? Sir, excuse me. సో ఏం చేస్తారు మీ నాన్నగారు? Farmer. ఫార్మర్. ఫార్మర్ అంటే ఏం చేస్తారు? వెరీ నైస్. వ్యవసాయం చేస్తారు. ఓకే, వ్యవసాయం చేసి ఆ తర్వాత వ్యవసాయం ఎందుకు చేస్తారు? పంట ఎందుకు పండిస్తారు? యా, పంట తినడానికి పండిస్తారా? అఫ్ కోర్స్, ఫైనల్ గా దాని వాడుక ఎక్కడ వస్తుంది అంటే తినడానికే వస్తుంది. కానీ అంటే వాళ్ళ నాన్నగారు పండిస్తే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే తినేస్తారా? ఏం చేస్తారు? కాన్సెప్ట్ ఓకే. వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకోండి కొంతమంది, వాళ్ళ నాన్నగారు ఫార్మర్ వ్యవసాయం చేస్తారు, ఏదో పంట పండించి కొంత భాగం ఇంట్లో పెట్టుకొని మీరు వెళ్ళి అమ్ముతారు, ఆ డబ్బులు వస్తే మిగిలిన కావాల్సినవి కొంటారు, ఇంటికి కావాల్సిన మిగిలిన వస్తువులు, రైటా? శరీరంతో చాలా కష్టపడాల్సి ఉంటుంది, ప్రకృతి మీద ఆధారపడాల్సి ఉంటుంది, మనసు కొంచెం స్థిరంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కొన్ని పనికి మాలిన కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మీకు మామూలుగా వచ్చే కోరికలు ఏవైతే ఉన్నాయో, మేము సినిమాకి పోవాలా, మాకు ఈ రోజు సినిమా చూడకపోతే మేము చచ్చిపోతాం, ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలా, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కొన్ని వదులుకోవాల్సి ఉంటాయి. ప్రకృతి మీద ఆధారపడి బతకాలి కాబట్టి ఇన్ని కష్టాలు నేను పడలేను నాన్న అని అంటే వాళ్ళ నాన్న నో ప్రాబ్లం, నువ్వు పో బీసీఏ రైటా? Yes. ఓకే, బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకొని నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవని చదువుకునేందుకు ఇక్కడికి పంపించినాడు. మిమ్మల్ని అందరినీ కూడా అలాగే పంపించినారు, కరెక్టా కదా? వెరీ నైస్. సో ఇప్పుడు ఆ మీరంతా ఎందుకు అని ఒక గంట తీసుకున్నాం. ఆవిడ కూడా బిఎస్సి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ లాస్ట్ మూమెంట్ వరకు బాగానే ఉంది. లాస్ట్ మూమెంట్లో ఏదో ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళిపోవాలా, నేను బెంగళూరుకి పోతాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఏమో ఉండేది ఒకటే కొడుకురా, ఉండరా, ఇంట్లో ఉండు, ఇంట్లో చూసుకుంటే చాలు కదా, మనకి ఇంత పొలం ఉంది, ఇవన్నీ అవసరమా అంటే మరి ఇంత చదువుకొని నన్ను పొలంలో కూలి పని చేయమంటావా అని సినిమా డైలాగ్ ఒకటి కొట్టినాడు. వాళ్ళ నాన్న కొంచెం ఆలోచించారంటే, నువ్వు పాకెట్ మనీ నాన్న, నేను పోతాను బెంగళూరుకి. వాళ్ళ నాన్న జేబులోంచి డబ్బులు తీసుకొని బయలుదేరి బెంగళూరుకి పోయినాడు ఉద్యోగానికి. ఎంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు దీనికి జావా కోడ్ రాసినాం అనుకోండి, జావా కోడ్ రాస్తే వీళ్ళ నాన్నకు ఒక క్లాస్ రాస్తాం, బా క్లాస్ ఫాదర్, కాన్సెప్ట్ ఓకే. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? ఆ ఫార్మర్ అంటే ఫైనల్ గా ఆయన చేసే పని ఏమి? తను పండించిన దాన్ని అమ్ముతాడు, కాన్సెప్ట్ రైటా? అమ్ముతాడు అనేది ఇంగ్లీష్ లో ఏమనొచ్చు? సేల్స్. అంటే ఇప్పుడు క్లాస్ ఫాదర్ లోపల ఫంక్షనాలిటీ వచ్చింది, ఏమొచ్చిందంటే పబ్లిక్ వైడ్ సేల్స్ ఆఫ్. ఓకే, పబ్లిక్ వైడ్ సేల్స్ ఆఫ్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్. ఫంక్షన్ డెఫినేషన్ లో ఏం చెప్పినాడు అంటే ఏముంటుంది అంటే, ఏదో 6 నెలలు కష్టపడు, పంట పండించు, దాన్ని అమ్మో, డబ్బులు తీసుకో, కాన్సెప్ట్ ఓకే. ఫార్మర్ అంటే చేసే పని ఇదే కదా. 4 నెలలు 6 నెలలు కష్టపడి పని చేయి, పంట పండుతుంది, దాన్ని రెడీ చేయి, ఆ తర్వాత దాన్ని అమ్ము, డబ్బులు తీసుకో. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఓకే. సో క్లాస్ ఫాదర్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్య పబ్లిక్ వైడ్ సేల్స్ ఆఫ్, దానిలో ప్రాసెస్ ఏముందంటే పంట పండించు, అమ్ము, డబ్బులు సంపాదించు. ఎనీ డౌట్ ఇన్ దిస్ క్లాస్? వెరీ నైస్. ఆ తర్వాత ఇప్పుడు కొడుకు బెంగళూరు పోయినాడు కదా, అక్కడ ఉద్యోగం చేస్తా ఉన్నాడు. అంటే వీడికి ఒక క్లాస్ రాస్తే క్లాస్ సన్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కొడుకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అంటే అక్కడ ఏం చేస్తాడు? ఏదో నెలంతా కష్టపడి పని చేస్తాడు, నెలకు ఒకసారి వాడు జీతం డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటాడు, కరెక్టేనా? కరెక్టే కదా. అంటే ఇప్పుడు డబ్బులు కావాలంటే వాడు నాన్న ఏం చేశాడు? సేల్స్. ఇప్పుడు వీడేం చేయాల? పబ్లిక్ వైడ్ గెట్ సాలరీ ఆఫ్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్, దానిలో కోడ్ రాస్తాను.
ఏదో నెల రోజులు కష్టపడి పని చేయి, నెల రోజుల తర్వాత జీతం తీసుకో. కాన్సెప్ట్ కరెక్టేనా? పదవులు జాగ్రత్తగా విను. క్లాస్ ఫాదర్ లోపల ఫంక్షన్ ఏముంది? పబ్లిక్ వాయిడ్ సేల్స్ ఆఫ్. క్లాస్ సన్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్. ఇక్కడ ఫంక్షనాలిటీ ఏముంది? పబ్లిక్ వాయిడ్ గెట్ సాలరీ ఆఫ్. కాన్సెప్ట్ ఓకే? అఫ్ కోర్స్ క్లాస్ సన్ ఎక్స్టెండ్స్ ఫాదర్. నాన్న ఆస్తి ఎలా కొడుకు వస్తుంది, కానీ నాన్న చేసిన పనే కొడుకు చేయాలని రూల్ ఏం లేదు. కరెక్టా కదా? నాన్న చేసే పని పేరేమి? సేల్స్ ఆఫ్. కొడుకు చేసే పని పేరేమి? నో కన్ఫ్యూజన్. సరే, ఉద్యోగానికి పోయినాడు, ఇంట్లో వాళ్ళ మాట వినకుండా కొన్ని రోజులు అయింది. కొన్ని రోజుల తర్వాత మామూలుగా వీకెండ్ ఫ్రైడే నైట్ ఇంటికి వచ్చేయాలా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు, ఓకే మండే నిద్ర లేచి పొద్దున్నే పోయినాడు కదా బెంగళూరుకి, మళ్ళీ ఫ్రైడే నైట్ వస్తాడు అనుకుంటా ఉంటే థర్స్డే ఈవినింగ్ వెన్స్డే ఈవినింగ్ ఇంట్లో దిగేసుకోం. సర్లే ఏమో ఏదో పండగ వచ్చిందేమో సెలవు ఇచ్చినారేమో అని ఇంట్లో అమ్మ నాన్న అనుకున్నారు. 4 రోజులు అయింది, బాగానే ఉంది. మండే పొద్దున్నే బయలుదేరతాడని అనుకున్నారు. మండే పొద్దున్నే బయలుదేరనా. ఈవిడ మాట్లాడగా మండే ట్యూస్డే వెన్స్డే అయింది. వెన్స్డే వాళ్ళ ఇంట్లో నాన్న డౌట్ వచ్చింది. ఏమైంది రా అన్నాడు. పనికి మాల ఉద్యోగంలో నాన్న అన్నాడు. ఏం రా ఏమైంది అంటే అక్కడ ఒకసారి నైట్ షిఫ్ట్ అంటాడు, ఒకసారి డే షిఫ్ట్ అంటాడు. అసలు టైం తినేందుకు టైం సరిపోదు. ఒకసారి తెల్లవారి 8 గంటలకు టిఫిన్ చేస్తాను, ఒక్కొక్కసారి సాయంత్రం 4 గంటలకు టిఫిన్ చేస్తాను, ఒక్కొక్కసారి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తా, ఒక్కొక్కసారి రాత్రి 12:30కు భోజనం చేస్తా. తెల్లారి 4:30కి అందరూ మెలుగు వేస్తా, లేస్తే 4:30, 5:30, 6:30 లేస్తే నేను తెల్లారి 6 గంటలకు వచ్చి పిచ్చాడిలాగా పడుకుంటా. నిద్రకు ఒక టైం లేదు, తిండికి ఒక టైం లేదు, పనికి మాలిన ఉద్యోగం, ఆరోగ్యం చెడిపోతుందని రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసినాను అని. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు క్లాస్ సన్, ఇంతకు ముందు ఫంక్షన్ ఏముండింది? ఫంక్షన్ రేట్ అయిపోయింది. కాన్సెప్ట్ ఓకే? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పాపం రా, నువ్వు నిన్ను చిన్నప్పటి నుంచి చాలా సుకుమారంగా పెంచినాము, నువ్వు చాలా కష్టపడి ఆరోగ్యం చెడగొట్టుకొని మాకు అవన్నీ వద్దు, నువ్వు హాయిగా ఫస్ట్ ఇంట్లో ఉండు, నిదానంగా ఆలోచిస్తాను ఏం చేయాలో అని అన్నాడు. మళ్ళీ వారం 10 రోజులు బాగా రెస్ట్ తీసుకున్నాడు ఇంట్లో. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? వారం 10 రోజుల తర్వాత బోర్ కొట్టింది. కూర్చొని బాగా తీవ్రంగా ఆలోచించి వాళ్ళ నాన్న దగ్గరికి పోయేసి, నాన్న నేను వ్యాపారం చేస్తామని అనుకుంటున్నాను అని అన్నాడు. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? అర్థమైందా? సరే నాయన, నీకు పెట్టుబడి ఎంత కావాలి అంటే, ఏదో నాన్న ఒక 5 లక్షలు పెట్టుబడి కట్టాలని అనుకుంటున్నాను. వాళ్ళ నాన్న సరే అని 10 లక్షలు చెక్ ఇచ్చినాడు. ఒరే, నువ్వు 5 లక్షలు అంటే నువ్వు చిన్నపిల్లలు, నీకు తెలీదు, అది ఖర్చు కాస్త 8 లక్షలు 10 లక్షలకు వచ్చేస్తుంది, ఇదిగో పెట్టుకో, నువ్వు స్టార్ట్ చేస్తావు. మధ్యలో చిన్న చితక 50,000 1,00,000 రూపాయలు కావాలంటే మీ అమ్మ దగ్గర తీసుకో, ఎక్కువ కావాలంటే నాకు చెప్పు, నేను ఇస్తాను అని. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? వాళ్ళ నాన్న ఏం పని చేస్తాడు? రైట్. పొలం దున్ని పంట పండించి ఆ పంటని వాళ్ళ నాన్న అమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో 1 కిలో 100 రూపాయలకి వాళ్ళ నాయన అమ్ముతా ఉన్నాడు అనుకుందా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలాగో పొలం దున్ని పంట పండిస్తా ఉన్నాడు కాబట్టి వీడు ఈ పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా ఆలోచించండి. పక్క పొలంలో ఎవడైతే పంట పండిస్తున్నాడో వాడి దగ్గర నీ పంట నాకమ్ము, నేను అమ్ముతాను అని వీళ్ళ నాన్న ఎక్కడైతే షాప్ రూమ్ లో తన పంటని అమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్ షాప్ రూమ్ లో పంట అమ్ముతున్నాడు అనుకో, వీడు దానికి ఎదురుగా ఇంకొక షాప్ రూమ్ పెట్టి దానిలో పక్క పొలంలో వాడి పంటను తీసుకొచ్చి పెట్టి దాన్ని అమ్మడం మొదలు పెట్టినాడు అనుకో. అంటే ఇప్పుడు వీళ్ళ నాయన 100 రూపాయలు కేజీ అమ్మితే వాడి బిజినెస్ డెవలప్ కావాలంటే వాడు 90కి అమ్మాలి. 110కి అంటే వాడి దగ్గర ఎవరు కొనరాడు. ఇప్పుడు వాడు 90కి నమ్మితే వాడు నాయన వ్యాపారం దెబ్బతింటది. ఇట్లా చేస్తే బాగుంటుందా? కరెక్టా కదా? అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? వాడు నాన్న వ్యాపారమే వాడు టేకప్ కూడా చేయొచ్చు, కానీ అలా కాదు. ఇండివిజువాలిటీ, యాటిట్యూడ్, ఈగో ఇవన్నీ మనకి మధ్య ఎక్కువైనాయి కదా. ఎవరు సంపాదన వాడిదే. అప్పుడు ఏం చేయొచ్చు? ఇట్లా చేస్తే బాగుంటుందా? అప్పుడు వాడు ఆలోచించినాడు. ఏం ఆలోచించినాడు అంటే, ఎవరు బాగుందా, తంబళ్ళపల్లి ప్రాంతం నుంచి చాలా మంది స్టూడెంట్లు మదనపల్లికి పోతా ఉన్నారు కాలేజీలో చదువుకునేందుకు. మదనపల్లి ఈజ్ ఎడ్యుకేషనల్ హబ్. దేశంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో మదనపల్లిలో అన్ని కాలేజీలు ఉన్నాయి. ఓకే, చుట్టుపక్కల ఊర్లలో ఉండే జనాలు అందరూ మదనపల్లిలో కాలేజీలకు పోయి చదువుకుంటా ఉన్నారు.
దానిలో కూడా అందరూ బిఎస్సి కంప్యూటర్స్, బీసీఏ ఇవే తీసుకోవాలా, అందరూ కంప్యూటర్స్. ఆ కాలేజీలో ల్యాబ్లు అప్పుడప్పుడు ఇస్తారు, అప్పుడప్పుడు ల్యాబ్లు ఇవ్వరు. కాబట్టి వీళ్ళంతా చాలా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, వీళ్ళంతా బాగా ల్యాప్టాప్లు కొనుక్కొని ప్రోగ్రామ్లు ప్రాక్టీస్ చేస్తారని వాళ్ళ నాన్న ఎక్కడైతే తన పంట అమ్మే షాప్ రూమ్ ఉందో దానికి ఎదురుగా ఇంకొక షాప్ రూమ్ పెట్టి దానిలో ల్యాప్టాప్స్ అమ్మడం మొదలు పెట్టినాడు అనుకో. ఇది ఓకే కదా, కరెక్టా కాదా? ఇప్పుడు క్లాస్ కొడుకులో ఇంతకుముందు ఫంక్షనాలిటీ ఉండింది, ఇంతకుముందు ఏముంది ఫంక్షనాలిటీ, ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి వచ్చినాక 15 రోజుల లోపల ఫంక్షనాలిటీ లేదు. ఇప్పుడు వాడు ల్యాప్టాప్ షోరూమ్ ఓపెన్ చేసిన వెంటనే ఇప్పుడు మళ్ళీ కొత్త ఫంక్షనాలిటీ వచ్చింది. ల్యాప్టాప్ షోరూమ్ లో వాడు ఏం చేస్తాడు, సేల్స్. కాన్సెప్ట్ రైట్? అంటే క్లాస్ సన్ ఎక్స్టెండ్స్ ఫాదర్ ఎనీహౌ నాన్న ఆస్తి వస్తుంది, పబ్లిక్ వైడ్ సేల్స్ ఆఫ్. ఇప్పుడు లోపల ప్రాసెస్ ఏముంటుంది అంటే ల్యాప్టాప్ ఇవ్వు, డబ్బులు తీసుకో. కాన్సెప్ట్ రైట్? వాడు నాన్న చేసే పని ఏంటి, పని పేరు సేల్స్ ఆఫ్. నాన్న చేసే పని పేరు వెళ్తాం, కొడుకు చేసే పని పేరు వెళ్తాం. నాన్న చేసే పని పేరు సేల్స్ ఆఫ్, కానీ లోపల ప్రాసెస్ వేరే. కొడుకు చేసే పని పేరు కూడా అదే, ప్రాసెస్ వేరే. అయితే దాన్ని ఏమంటారంటే ద కొడుకు ఈజ్ ఓవర్ రైడింగ్ నాన్న యొక్క ఫంక్షనాలిటీ. పదం అర్థమైనా? ఓవర్ రైడింగ్. వెన్ a base class has a method with a name and a derived class also has a method with the same name, of course both classes have their own different definitions, then it is said that the derived class is overriding base class method. The derived class is overriding base class method. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? దీన్ని ఓవర్ రైడింగ్ అని అంటాం. ఎనీ కన్ఫ్యూజన్? అసలు ఎందుకు ఓవర్ రైడ్ చేయాలా, వేరే పేరు పెట్టచ్చు కదా, ఈజ్ అ బిగ్ క్వశ్చన్. వేరే పేరు పెడితే ఫాయ్ కదా, ఎందుకు అదే పేరు పెట్టాలా అంటే వేరే పేరు పెడితే ప్రోగ్రామర్ మీరే కన్ఫ్యూజ్ అవుతారు, దేనికి ఏ పేరు పెట్టాలో మీకే తెలియదు. కరెక్టా కదా? మీరు ఒక చోట డిస్ప్లే అని పేరు పెట్టి ఇంకొక చోట అవుట్పుట్ అని పేరు పెట్టి అసలు ఏ క్లాస్లో ఏ పేరు పెట్టినారో మీకే తెలియదు. వేరే వేరే క్లాసులో వేరే వేరే పేర్లు పెడితే పెట్టుకోండి, నో ప్రాబ్లం. కనీసం ఆ వంశంలో ఉన్న వాళ్ళకన్నా సర్నేమ్ ఉండని. కరెక్టా కదా? ఇప్పుడు క్లాస్ ఫాదర్, క్లాస్ సన్, ఆఫ్ కోర్స్ క్లాస్ సన్ అంటే ఎక్స్టెన్స్ ఫాదర్ జరిగింది, నాన్న ఏం పని చేస్తాడో కొడుకు కూడా అదే పని చేస్తున్నాడు, అంటే అదే పేరుతో నువ్వు పిలవాలి. రైటా? జాగ్రత్తగా ఓపికగా ఆలోచించండి. రైటా? ఆపోజిట్ టర్మ్స్. ఇక్కడ నుంచి చిత్తూరుకి వెళ్తుంది నేను ఒకసారి కారులో వెళ్తుంటే మధ్యలో పలంగీరమ ఊరు వస్తుంది, దానికి ఆ ముందు ఒక కాలేజ్ వస్తుంది. నా కూతురు పోతా పోతా నాన్న ఈ కాలేజ్ చూసినారా, చూసినానమ్మా తెలుసు అని. నాన్న దీనికి ఎదురుగా ఒక కాలేజ్ పెట్టుకో, దాని పేరేం పెడతాను. ఇప్పుడు మదర్ తెరెసా థింగ్స్, తెరెసా మదర్ తెరెసా ఫాదర్, ఇట్లాంటి పని ఇవి జోక్స్ బాగానే ఉంది. పైగా మదర్ తెరెసా ఫాదర్ ఉంది. ఇలాగే చాలా చాలా ఉన్నాయి. మనకి రకరకాల భాషలో రకరకాల పదాలు ఉన్నాయి. ఎన్వైరన్మెంట్ ని బట్టి మనం ఆ పదాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైటా? ఇంటికి ఎవరైనా వచ్చినారనుకోండి, మనం చాలా గౌరవంగా చెప్పంటే అయ్యా నమస్కారం అండి రండి. రైటా? అదే నువ్వు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి నమస్కారం రండి అని అంటే అది ఒక బూతు పదం. వ్యభిచారం చేసే స్త్రీని రండి అని పిలుస్తారు హిందీలో. రైటా? మనకు హిందీ తెలియదు అనుకో, మనం అక్కడ అనవసరమైన పదం వాడితే వాళ్ళు మనల్ని చూసుకో అపగించుకుంటారు, తిట్టుకుంటారు, కొడతారు, లేదా మనల్ని వెళ్ళేస్తారు సమాజం నుంచి. నీ భాష వాలేదు. రైటా? ఇక్కడ మనకి తెలుగులో భర్త చనిపోయిన స్త్రీని ఒక పదంతో పిలుస్తారు. ఓకే, భర్త చనిపోయిన స్త్రీని ఓకే నీకు ఆ పదాన్ని పక్కకు పెట్టు. ఇక్కడ మిమ్మల్ని పిల్లల్ని పిలిచేటప్పుడు అబ్బాయి ఇక్కడ రా, ఏ అమ్మాయి ఇక్కడ రా అని పిలుస్తారు. రైటా? ఇదే పంజాబీ భాషలో పిలిచేటప్పుడు అమ్మాయిని పిలవాలంటే కొడి ఇతే. అదే అబ్బాయిని పిలిచేటప్పుడు ఏముండే ఇతర రా. బిక్లియర్ నీకు నవ్వు వచ్చింది ఎందుకంటే ఏం సార్ ఇట్లాంటి పదంబు అన్నాడు. రైటా? నేను పంజాబీలో పదం వాడాను. పంజాబీలో ఏముండే అంటే
ఏ అబ్బాయి అని అర్థం. రైటా? కాన్సెప్ట్ అర్థం అవుతుందా? అలా ఎలాంటి లొకేషన్ లో ఎలాంటి పదం వాడాలో ఆలోచించి వాడడం అలవాటు చేసుకో. కాన్సెప్ట్ రైటా? ఇది అలవాటు చేసుకోలేదనుకో కష్టం. సో ఒక ఇన్హెరిటెన్స్ లో ఒక 10 క్లాసులు ఉన్నాయి అనుకున్నాం. క్లాస్ ఏ, క్లాస్ బి డిరైవ్డ్ ఫ్రమ్ క్లాస్ ఏ, క్లాస్ సి డిరైవ్డ్ ఫ్రమ్ క్లాస్ బి, క్లాస్ డి డిరైవ్డ్ ఫ్రమ్ క్లాస్ సి. ఇప్పుడు అన్నిట్లోనూ అవుట్పుట్ ఇచ్చేందుకు నువ్వు ఫంక్షన్ లో ఒక్కొక్క దాంట్లో ఒక పేరు పెడితే ఆ సేమ్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకు ఆ ఇన్హెరిటెన్స్ హైరార్కీలో ఉన్న అన్ని క్లాసుల్లోనూ మీరు అలాంటి పేర్లే ఒకటే రకమైన పేరుని పెట్టుకోండి అని ఒక సలహా ఇచ్చారు. మీరు పెడతారని రూల్ లేదు, గ్యారంటీ లేదు. దానికి మళ్ళీ ఒక రూల్ కూడా ఉంది. ఆ రూల్ గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. రూల్ ని పక్కన పెట్టి ఓవర్ రైడింగ్ అంటే బేస్ క్లాస్ లో ఏ పేరుతో ఫంక్షన్ ఉంటే డిరైవ్డ్ క్లాస్ లో కూడా అదే పేరుతో ఫంక్షన్ కి డెఫినేషన్ ఇస్తే దానిని ఓవర్ రైడింగ్ అని అంటాము. ఫస్ట్ కాన్సెప్ట్. ఎందుకు ఓవర్ రైడ్ చేయాలి అంటే అన్ని క్లాసుల్లో ఒకటే రకమైన స్టాండర్డ్ నేమింగ్ కన్వెన్షన్ ఉంటుందని. ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఇంతవరకు పదాలు చెప్పేందుకు బాగానే ఉంది, కానీ దీన్ని లైవ్ చూసావనుకో చాలా జాగ్రత్తగా ఆలోచించు. ఐ రైట్ 2 classes. సే క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ మేనేజర్, ఏదో సమ్ క్లాస్, దీన్ని పక్కకు పెట్టండి. ఇప్పుడు క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ మేనేజర్, ఈ రెండింటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? థింక్. క్లాస్ ఎంప్లాయీ, క్లాస్ మేనేజర్, వాటి మధ్య ఏమైనా సంబంధం ఉండొచ్చా కాన్సెప్చువల్ గా? యా, ఏముండొచ్చు? మేనేజర్ అంటే హైలీ పెయిడ్, ఎంప్లాయీ అంటే లోలీ పెయిడ్. ఎన్ని వాళ్ళు పెయిడ్ కదా మరి. ఇంకా యా, ఎంప్లాయీకి మేనేజర్ ఏం చేస్తాడు కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎంప్లాయీ ఏం చేస్తాడు కాదు కాన్సెప్ట్. వాళ్ళిద్దరి మధ్య ఇంకా రిలేషన్షిప్ ఏముండొచ్చు? డివిఎంఎస్ అయిపోయిందా? జరుగుతుందా? ఏం జరుగుతుంది డివిఎంఎస్ లో? ఓ చాలా అందరికి వెళ్ళిపోయినారు. రైటా? ఈఆర్ డయాగ్రామ్స్ అయిపోయినాయా? ఈఆర్ డయాగ్రామ్స్ చెప్పారా? ఓకే, నెక్స్ట్ యూనిట్ లో వస్తున్నాయి. ప్రాక్టికల్స్ ముందు పెట్టేసి థియరీ తర్వాత పెట్టాలి. గుడ్, మంచిది. ప్రాక్టికల్స్ అలవాటు అవుతుంది. రైట్, నేను ఒక రిలేషన్షిప్ చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీ మేనేజర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఎవ్రీ మేనేజర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. అవునా కాదా? వాడు అఫ్ కోర్స్ మేనేజర్, వాడి పోస్ట్ అయి ఉండొచ్చు, కానీ వాడు కూడా ఒక ఎంప్లాయీనే కదా. మామూలుగా ఎంప్లాయీలు అయితే ఎంప్లాయీకి ఏముంటుంది అంటే ఎంప్లాయీ ఐడి ఉంటుంది, పేరు ఉంటుంది, వాడికి ఒక శాలరీ ఉంటుంది. కరెక్టా కదా? మరి మేనేజర్ అంటే వాడికి ఏముంటుంది? వాడికి ఐడి ఉంటుంది, వాడికి పేరు ఉంటుంది, వాడికి శాలరీ ఉంటుంది. ఏమో ఆ కంపెనీలో అందరు ఎంప్లాయీల ఫోన్ నెంబర్లు మాకెందుకు, మేనేజర్ల ఫోన్ నెంబర్లు ఉంటే చాలు అని మేనేజర్ల ఫోన్ నెంబర్లు మాత్రమే వాళ్ళు ఎత్తి పెట్టుకోవచ్చు. కరెక్టా కాదా? అంటే ఇప్పుడు మేనేజర్కి ఎంప్లాయీకి ఉన్న ఫీచర్స్ అన్నీ ఉండి ప్లస్ అడిషనల్గా ఒక ఫీచర్ వచ్చింది. కాన్సెప్ట్ రైటా? కరెక్టా కదా? మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ 4, ఇక్కడ 3 ఇక్కడ రాసి ప్లస్ 1 రాయడానికి బదులు మీరు బెటర్ ఏం చేయొచ్చునంటే యూసే ఎక్స్టెండ్స్ ఎంప్లాయీ. అంటే ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్లోని ఫీచర్స్ అన్నీ మేనేజర్కి వచ్చినాయి. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు ఇక్కడ ఇది మాత్రమే పెడితే కూడా చాలు. ఇది మాత్రమే పెడితే కూడా చాలు కాదు, ఇది మాత్రమే పెట్టండి. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్కి అబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దానిలో 3 వేరియబుల్స్ వస్తాయి. మేనేజర్ క్లాస్కి అబ్జెక్ట్ క్రియేట్ చేస్తే 4 వేరియబుల్స్ వస్తాయి. కాన్సెప్ట్ రైటా? ఇప్పుడు జాగ్రత్త గమనించు. ఇక్కడ ఏదో వాయిడ్ డిస్ప్లే, దీని లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఓకే, ఐడి,
system.out.println నేమ్ system.out.println salary చేసినాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా నువ్వు చేసే పని అదే కదా, కాబట్టి వాయిడ్ డిస్ప్లే పేరు కాన్సెప్ట్. ఓకే ఓకే ఇప్పుడు దీనిలో ఇలా కోడ్ రాయొచ్చు కాన్సెప్ట్. ఓకే అర్థమవుతుంది లేదా? ఇలా రాస్తే ప్రోగ్రామ్ కరెక్ట్ గా రన్ అవుతుంది. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. కానీ ఇక్కడ వేరియబుల్స్ నువ్వు పెట్టలేదు కదా, కరెక్టా కాదా? ఓ ఎక్స్టెన్స్ అన్నాం కాబట్టి అక్కడి నుంచి వచ్చింది, మాకు తెలివి ఉంది సార్, అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ పెట్టే పని లేదు అన్నప్పుడు ఈ 3 లైన్లో కూడా ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు పెట్టాలి కదా? ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఎంప్లాయీ క్లాస్కి అబ్జెక్ట్ క్రియేట్ చేసి నువ్వు డిస్ప్లే చేస్తే ఐడి నేమ్ సాలరీ డిస్ప్లే అవుతుంది. మేనేజర్ క్లాస్కి అబ్జెక్ట్ క్రియేట్ చేసి డిస్ప్లేని కాల్ చేస్తే ఉత్త ఫోన్ నెంబర్ మాత్రమే వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకంటే నువ్వు అక్కడ రాసింది అదే. ఓకే అంటే ఇప్పుడు సార్ మేము ఇక్కడ ఇది బేస్ క్లాస్ది ఇలా కాల్ చేస్తే సరిపోతుందా? ఇది మై క్వశ్చన్. అండ్ క్లాస్ మై మెయిన్. ఓకే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ క్లాస్ అబ్జెక్ట్స్ అరే ఇదంతా ఓకే బాగానే ఉంది. ఇక్కడ మేనేజర్ m ఈజ్ ఈక్వల్ టు న్యూ మేనేజర్ ఆఫ్ m డాట్ డిస్ప్లే ఆఫ్ కాల్ చేయి. కోడ్ అర్థమైంది కదా? కోడ్ నువ్వు కరెక్ట్గా రాయి. సిస్టంలో ప్రోగ్రామ్ చేసినప్పుడు రాసి ఇట్లా రాస్తే ఏం జరిగింది అని కనుక్కొని రేపు చెప్పండి. రేపు ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తాం. కాన్సెప్ట్ ఓకే? వెరీ నైస్, గుడ్.